హలో అండి అందరికీ. ఇప్పుడైతే మనం వేడివేడిగా క్యారెట్ హల్వా చేసేద్దాం, వచ్చేయండి. దీనికోసం మనం ముందుగా మనకి ఎన్ని క్యారెట్స్ కావాలో అన్ని క్యారెట్స్ తీసుకొని వాటిని నీట్గా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడైతే నేను 700 గ్రామ్స్ వరకు తీసుకున్నాను క్యారెట్. అండ్ ఫస్ట్ అయితే బాండీ హీట్ చేసుకొని, బాండీ హీట్ అయ్యాక దాంట్లో గీ యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ప్రజెంట్ క్యాష్యూస్ మాత్రమే తీసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే కిస్మిస్, పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదైతే చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ క్యారెట్ హల్వా. ఎప్పుడైనా క్యారెట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి అనుకున్నా, లేదు ఏదైనా స్వీట్ క్రేవింగ్స్ ఉన్నా కూడా ఇది చేసుకోవడం చాలా సింపుల్. సో చూసారు కదా, ఇలా క్యాష్యూ ఫ్రై చేసుకున్నాక దాన్ని పక్కకు తీసేసుకొని అదే బాండీలో కొంచెం గీ యాడ్ చేసుకొని క్యారెట్, మనం తురుముకున్న క్యారెట్ మొత్తాన్ని యాడ్ చేసేసి దాన్ని కొంచెం సేపు ఫ్రై చేయాలి. క్యారెట్ మొత్తం కొంచెం పచ్చివాసన పోయి కొంచెం దగ్గర కావడం స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. నాకైతే ఇక్కడ 1.5 కప్ షుగర్ పట్టింది. లైక్ 2 to 3 స్పూన్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్నప్పుడు షుగర్ మంచిగా మెల్ట్ అయిపోతుంది అన్నమాట. షుగర్ మీ ఇష్టం అండి. మీరు కొంచెం ఈ స్టేజ్లో మనం కొంచెం టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ నేను తీసుకున్న క్యారెట్స్ కొంచెం స్వీట్గానే ఉండడం వల్ల నాకు కొంచెం షుగర్ తక్కువే పట్టింది. మీరు తీసుకున్న క్యారెట్స్ కనుక కొంచెం షుగర్ తక్కువ, లైక్ స్వీట్ తక్కువ ఉంది అనుకుంటే ఇంకొంచెం షుగర్ యాడ్ చేసుకొని, షుగర్ని మనం వన్స్ ఒకసారి వేసిన తర్వాత టేస్ట్ చెక్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది మిల్క్ కూడా యాడ్ చేస్తారు, బట్ నేను ఇక్కడ మిల్క్ ఏమీ యాడ్ చేయడం లేదు. బికాజ్ నాకు 1 or 2 days ఉంటే సరిపోతుంది అనుకున్నాను. అండ్ చూసారు కదా, దాంట్లో నేను ఇలాచీ పౌడర్ కూడా మిక్స్ చేసేసాను. అండ్ క్యాష్యూస్, మనం ఫ్రై చేసుకున్న క్యాష్యూస్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేసేసి లాస్ట్గా కొంచెం గీని యాడ్ చేసుకున్నాను. అంతే అండి, వేడి వేడి క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. ఎలా అనిపించింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.